హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. తాబేలు ప్రతిమను ఇంట్లో ఇలా పెట్టుకుంటే ధన ప్రవాహం వద్దన్నా మీకు డబ్బులే డబ్బులు. ఇంట్లో తాబేలు ప్రతిమ విగ్రహం ఉంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు అందుతాయని జ్యోతిష వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో చాలా మంది ఇళ్లలో తాబేలు ప్రతిమలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. అయితే ఇది ఇంట్లో ఏ దిక్కును ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తప్పనిసరిగా తెలుసుకోవాలని చెబుతున్నారు. ఇంట్లో తాబేలు బొమ్మ ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. అది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది, నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. కెరీర్లో వృద్ధి సాధించాలనుకుంటే తాబేలు బొమ్మ ఉత్తర దిశలో పెట్టుకోవాలని చెబుతున్నారు. ఫెంగ్ షూయి ప్రకారం తాబేలు జ్ఞానం, ఓర్పు, దీర్ఘాయుష్యుని సూచిస్తుంది. తాబేలు ప్రశాంతమైన దీర్ఘాయుష్యు గల జీవి. మీ ఇంటి పూజా మందిరంలో తాబేలు లేదా అష్టధాతువుతో చేసిన తాబేలు చిత్రాన్ని కూడా ఉంచవచ్చు. తాబేలును నీటితో నిండిన ఇత్తడి లేదా అష్టధాతు పాత్రలో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం అంటున్నారు జ్యోతిష్యులు. తాబేలును ఇంటిలో ఈశాన్యంలో పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. తాబేలు పాత్రలో నీళ్లు పోసి దానిలో పెట్టుకోవాలి. తాబేలు ప్రతిమ మీద ప్రతిరోజు ఒక తులసి దళం ఉంచాలి. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తాబేలును చూసి వెళ్తే పని సక్సెస్ అవుతుంది. తాబేలు ధనాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కాపాడుతుంది. మెటల్ తాబేలు ప్రతిమను ఉత్తరం లేదా వాయువ్య దిశలో పెట్టుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాన ఉంచినప్పుడు పిల్లల జీవితం బాగుంటుంది, చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. వాయువ్య దిశలో ఉంటే మనసు చదువు మీద దృష్టి పెట్టేందుకు సహకరిస్తుంది. అలాగే మనం తప్పనిసరిగా బయటికి పోయేటప్పుడు కొంచెం ఆ తాబేలు ప్రతిమ మీద ఒక పువ్వు, కొంచెం పటిక వేసినట్లయితే మనము బయటకు ఏ పని మీద పోతున్నామో ఆ పని తప్పనిసరిగా అవుతుంది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.